Hi all, in this video we are going to discuss about the Third Carnatic War. థర్డ్ కర్ణాటిక్ వార్ అనేది అసలు ఎందుకు స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ఈ వీడియోలో మనం చూసుకుందాం. అసలు థర్డ్ కర్ణాటిక్ వార్ అనేది ఏ పీరియడ్లో జరిగింది అని అంటే 1756 నుండి 1763 వరకు థర్డ్ కర్ణాటిక్ వార్ అనేది జరిగిందన్నమాట. అయితే ఈ థర్డ్ కర్ణాటిక్ వార్ అనేది ఎక్స్టర్నల్, అంటే మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం ఎక్స్టర్నల్ అంటే ఏంది అని అంటే ఇండియాలో వార్ జరగడం కాకుండా వేరే కంట్రీలో వార్ జరిగి అది ఇండియా వరకు ఎక్స్టెండ్ అవుతూ రావడమే ఎక్స్టర్నల్. అయితే వేరే కంట్రీలో ఎక్కడ వార్ జరిగింది, ఇండియాకి ఎందుకు అది ఎక్స్టెండ్ అవుతూ వచ్చిందో మనం ఇప్పుడు చూసుకుందాం. అయితే థర్డ్ కర్ణాటిక్ వార్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం మనం. ఈ థర్డ్ కర్ణాటిక్ వార్ అనేది 7 ఇయర్స్ వార్ నుండి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఏంది అని అంటే ఇంగ్లీష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి ఆల్రెడీ 7 ఇయర్స్ నుండి వార్ జరుగుతూ ఉంటుంది. దేనికోసము అని అంటే ఎవరు నార్త్ అమెరికాని ఇండియాని కంట్రోల్లో పెట్టుకుందాం, ఎవరు నార్త్ అమెరికాని ఇండియాని కంట్రోల్లో ఉంచుకుందాం అని వాళ్ళిద్దరికి వార్ జరుగుతుంది. ఎవరెవరికి? ఇంగ్లీష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి. అంటే ఇంగ్లీష్ వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవాలా, ఫ్రెంచ్ వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళకి గొడవలు జరుగుతాయి. మనం ఆల్రెడీ చూసుకున్నాం ఇంగ్లీష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి ఎందుకు గొడవలు అవుతున్నాయి. ఊరికే సెకండ్ కర్ణాటిక్, ఫస్ట్ కర్ణాటిక్, థర్డ్ కర్ణాటిక్ అని అంటే అసలు కర్ణాటిక్ వార్స్నే ఇంకొక మనం ఏ పేరుతో పిలుస్తున్నాం, ఆంగ్లో ఫ్రెంచ్ వార్. ఇక్కడనే ఉంది. ఆంగ్లో ఫ్రెంచ్ అంటే ఏంది? ఇంగ్లీష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు. సో ఇంగ్లీష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి 7 ఇయర్స్ నుండి వార్ జరుగుతుంది. అది కంటిన్యూ అవుతా ఇండియాకి వచ్చింది. ఎందుకు వార్ 7 ఇయర్స్ అని అంటే ఎవరు కంట్రోల్లో ఉంచుకోవాలి నార్త్ అమెరికాని ఇండియాని అని చెప్పేసి వాళ్ళిద్దరికి వార్ జరుగుతుంది. అది ఎక్స్టెండ్ అయితే ఇండియా వరకు వచ్చిందన్నమాట. ఇదే 7 ఇయర్స్ వార్. అయితే సెకండ్ కర్ణాటిక్ వార్లో ఫ్రెంచ్ వాళ్ళ యొక్క కంట్రోల్లో హైదరాబాద్ వాళ్ళు ఉండే. సో ఈ డూప్లే ఏం చెప్తాడు అని అంటే సలాబత్ జంగ్తోని మీరు ఒక ఫోర్ట్ కట్టండి అని అంటాడు. సలాబత్ జంగ్ ఫోర్ట్ని కడతాడు అండ్ ఆ ఫోర్ట్కి రెసిడెంట్ లాగా బుస్సీ అనే పర్సన్ని అపాయింట్ చేస్తాడు అన్నమాట. మనం సెకండ్ కర్ణాటిక్ వార్లో అనుకున్నాము సలాబత్ జంగ్ని నవాబ్ లాగా చేసినందుకు ఫ్రెంచ్ వాళ్ళకి సలాబత్ జంగ్ ఏమి ఇస్తాడు అనుకున్నాం, నార్త్ సర్కార్స్ అని అనుకున్నాం. అయితే నార్త్ సర్కార్స్కి చూసుకోవడానికి 2 పర్సన్స్ ఉంటారు ఇంపార్టెంట్ జమీందార్స్. వాళ్ళు ఎవరు అంటే విజయనగర రాజా, ఇంకొకటి బొబ్బిలి రాజా అన్నమాట. వీళ్ళిద్దరికి కూడా ఎప్పుడు చూసినా క్లాషెస్ అనేటివి ఉంటాయి అన్నమాట. అంటే ఎప్పుడు చూసినా గొడవలు అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ చందుర్తి. అసలు ఇది ఎట్లా స్టార్ట్ అయింది అని అంటే ఈ ఫ్రెంచ్ వాళ్ళ యొక్క రెసిడెంట్ ఉన్నాడు కదా బుస్సీ, ఆయన విజయనగరకి బొబ్బిలికి వెళ్దామని చెప్పేసి వెళ్తాడు. అయినా అటు వెళ్ళంగానే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ పైన అటాక్ చేస్తారన్నమాట, క్యాప్చర్ చేసుకుందామని. ఇంగ్లీష్ వాళ్ళకి సపోర్టివ్గా ఎవరు ఉండే అంటే కొలనల్ ఫార్డే. ఈయన వచ్చిండు, ఆయన హైదరాబాద్ని ఆక్యుపై చేసుకున్నాడు. సో ఫ్రెంచ్ వాళ్ళ రెసిడెంట్ బుస్సీ ఏమని డిక్లేర్ చేస్తాడు అని అంటే నేను అటు వెళ్ళిన టైంలో మీరు వచ్చి ఆక్యుపై చేసుకున్నారు కదా అని చెప్పేసి వార్ డిక్లేర్ చేస్తాడు అన్నట్టు ఫ్రెంచ్ వాళ్ళ యొక్క రెసిడెంట్ బుస్సీ. అదే ఈ బ్యాటిల్ ఆఫ్ చందుర్తి. ఫ్రెంచ్ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి వార్ జరుగుతుంది. ఎక్కడ అనంటే చందుర్తి ప్లేస్లో. సో దీన్ని మనం బ్యాటిల్ ఆఫ్ చందుర్తి అని అంటాము. దీంట్లో ఇంగ్లీష్ విన్ అవుతుంది. సో హైదరాబాద్ ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్ వాళ్ళకి. మళ్ళీ ఒకసారి చెప్తా, బ్యాటిల్ ఆఫ్ చందుర్తి. బుస్సీ అనే పర్సన్, ఫ్రెంచ్ వాళ్ళ యొక్క రెసిడెంట్ బుస్సీ అనే పర్సన్ విజయనగర బొబ్బిలికి వెళ్ళిన టైంలోనే ఇంగ్లీష్ వాళ్ళు కొలనల్ ఫార్డే ఆయన వచ్చి హైదరాబాద్ పైన అటాక్ చేస్తాడు. ఈయన అటాక్ చేసినందుకు ఫ్రెంచ్ బుస్సీ వార్ని డిక్లేర్ చేస్తాడు ఇంగ్లీష్ పైన. సో ఫ్రెంచ్కి ఇంగ్లీష్కి వార్ జరుగుతుంది ఎట్ ద ప్లేస్ కాల్డ్ చందుర్తి. దీంట్లో ఇంగ్లీష్ విన్ అవుతుంది. సో హైదరాబాద్ అనేది ఇంగ్లీష్ వాళ్ళకి అని. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ వాండివష్. ఇది 1760లో జరుగుతుంది. ఎవరెవరికి మధ్యలో అంటే ఫ్రెంచ్ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి. ఎందుకోసం అని అంటే ఇండియాలో ఫ్రెంచ్ వాళ్ళని మొత్తానికే తీసేద్దాం అని చెప్పేసి ఈ బ్యాటిల్ జరుగుతుంది. అయితే ఫ్రెంచ్ వాళ్ళ సైడ్ నుంచి ఎవరు వార్ చేస్తారు అని అంటే కౌంట్ డి లాలీ. ఇంగ్లీష్ వాళ్ళ సైడ్ నుంచి ఎవరు వార్ చేస్తారు అని అంటే కొలనల్ ఐర్ కూట్. దీంట్లో ఇంగ్లీష్ విన్ అవుతుంది. సో ఫ్రెంచ్ అనేది కంప్లీట్లీ ఇండియా నుండి ఎలిమినేట్ అయిపోతుంది అన్నమాట. థర్డ్ కర్ణాటిక్ వార్ అనేది ఎట్లా ఎండ్ అయింది అని అంటే విత్ ప్యారిస్ ట్రీటీ. ఇది ఎప్పుడు జరిగిందంటే 1764లో, అంటే వార్ అయిపోయిన నెక్స్ట్ ఇయర్లోనే ప్యారిస్ ట్రీటీ జరిగింది.
ఇప్పుడు ఇంపాక్ట్స్ ఆఫ్ యూరోపియన్స్ ఎంట్రీ ఇంటూ ఇండియా అంటే అసలు యూరోపియన్స్ అందరూ కూడా పీడిఈడిఎఫ్ అంటే పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, డేన్స్, ఎఫ్ ఫ్రెంచ్ వీళ్ళందరూ కూడా రావడం వల్ల మన ఇండియాలో ఎలాంటి ఇంపాక్ట్స్ వచ్చినాయి, ఎలాంటి చేంజెస్ వచ్చినాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే వాళ్ళు టోటల్‌గా ట్రేడ్‌లో మొత్తం కూడా కంట్రోల్ తెచ్చుకున్నారు. సో, మన ఎకనామీ అనేది లాస్ అయిపోయింది. సెకండ్ వన్ కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే మన అగ్రికల్చర్‌ని వాళ్ళు ఇంకా చేంజ్ చేసిర్రు. లైక్ పపాయ అని, గ్రీన్ చిల్లీస్‌ని, టొబాకోని, పొటాటోని అన్నీ కూడా మంచి మంచి బెనిఫిట్స్ వచ్చే క్రాప్స్‌ని ఇంట్రడ్యూస్ చేసిర్రు. బట్ దీనివల్ల ఏమైంది మన యొక్క సాయిల్ ఫర్టిలిటీ అనేది తగ్గిపోయింది. థర్డ్ వన్ ఇంట్రొడక్షన్ ఆఫ్ దాదిని సిస్టమ్ అంటే ఏంటి అని అంటే వీళ్ళు ముందుగానే ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకి క్యాష్ అడ్వాన్స్గా ఇచ్చి వాళ్ళు ముందే కాంట్రాక్ట్ చేయించుకొని ఎలాంటి క్రాప్ని ప్రొడ్యూస్ చేయాలి, ఏ టైంలో ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి అన్నీ కూడా కాంట్రాక్ట్స్ చేసుకొని మళ్ళీ వాళ్ళు ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత హార్వెస్ట్ అయిన తర్వాత హార్వెస్ట్ చేసిన గ్రెయిన్స్కి ప్రైస్ కూడా ముందే వీళ్ళు చెప్తారు. ఇంగ్లీష్ వాళ్ళు ఎంత ప్రైస్ ఇచ్చి మేము కొనుక్కోవాలో కూడా వాళ్ళే చెప్తారు. ఇదంతా కూడా జరిగేది ఒక అగ్రిమెంట్ లాగా చేసుకుంటారు. దీన్నే దాదిని సిస్టమ్ అని అంటారు. దాదిని సిస్టమ్ అంటే ఏం లేదు, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ముందే క్యాష్ అడ్వాన్స్లో ఇచ్చి ఏ క్రాప్ ప్రొడ్యూస్ అయ్యేలో వాళ్ళు చెప్పి వాళ్ళు ముందే ప్రైస్ని మేము ఇంత ఇచ్చి కొనుక్కుంటాము అని చెప్పి ఒక అగ్రిమెంట్ లాగా చేసుకుంటారు. దాన్నే దాదిని సిస్టమ్ అని అంటారు. నెక్స్ట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ తీన్ కతియా సిస్టమ్ అంటే ఏంటి అని అంటే బ్రిటిష్ వాళ్ళు ఫార్మర్స్ని చాలా ఇబ్బంది పెడుతుండే. ఎందుకు అని అంటే ఇండిగోని కల్టివేట్ చేయండి మీ యొక్క ల్యాండ్లో అని చెప్పేసి. అయితే ఇండిగోని కల్టివేట్ చేయడం ఓకే, మరి తీన్ కతియా అని అంటే ఏంది అని అంటే దాంట్లోనే ఉంది 3 అని. అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఒక 10 acres ల్యాండ్ ఉందనుకో, దాంట్లో 3rd part వరకు అంటే 3 parts కూడా మీరు ఈ ఇండిగోనే కల్టివేట్ చేయాలి అని చెప్పేసి చెప్పడం. నెక్స్ట్ కొత్త టెక్నాలజీని కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. లైక్ ప్రింటింగ్ ప్రెస్ కానీ, వెస్టర్న్ ఎడ్యుకేషన్ కానీ అలాంటివి. అండ్ ఇంకోటి వాళ్ళు గోవాలో ఉన్న మన టెంపుల్స్ని కూడా డిస్ట్రాయ్ చేసేసారు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తా. థర్డ్ కర్ణాటిక్ వార్ 1756లో స్టార్ట్ అయింది, 1763లో ఎండ్ అయింది. ఇది ఎక్స్టర్నల్ అని ఎందుకు అనుకున్నాం? 7 years వార్ జరుగుతుంది. ఎవరెవరికి? ఇంగ్లీష్ వాళ్ళకి, ఫ్రెంచ్ వాళ్ళకి. ఎందుకోసం? నార్త్ అమెరికాని, ఇండియాని ఎవరు కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పేసి. ఇది ఎక్స్టెండ్ అవుతూ ఇండియాకి వచ్చింది కాబట్టి ఈ వార్ అనేది ఎక్స్టర్నల్ అని చెప్పేసి అన్నాం. అయితే ఫ్రెంచ్ వాళ్ళు హైదరాబాద్ని కంట్రోల్లో పెట్టుకున్నారు. మనం ఆల్రెడీ సెకండ్ కర్ణాటిక్ వార్లో చూసినాము. అయితే డ్యూప్లో ఏమంటాడు అని అంటే సలాబత్ జంగ్తోని ఒక ఫోర్ట్ కట్టండి అని అంటాడు. వీళ్ళు ఫోర్ట్ని కడతారు. ఆ ఫోర్ట్కి రెసిడెంట్ లాగా బుస్సీని పెట్టుకుంటారు. ఈ సలాబత్ జంగ్ నార్త్ సర్కాస్ని ఫ్రెంచ్ వాళ్ళకి ఇచ్చిండు కదా. అయితే ఆ నార్త్ సర్కాస్ని చూసుకోవడానికి విజయనగర రాజా అండ్ బొబ్బిలి రాజా ఇద్దరు ఇంపార్టెంట్ జమీందార్స్ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఇద్దరికి ఎప్పుడు గొడవలు అయితే అంటే బుస్సీ ఏం చేస్తాడు అని అంటే విజయనగరకి బొబ్బిలికి వెళ్ళిన టైంలో ఇంగ్లీష్ వాళ్ళు కొలోనల్ ఫార్డే హైదరాబాద్ పైన అటాక్ చేస్తారు. సో బుస్సీ ఏమంటాడు, వారే డిక్లేర్ చేస్తాడు, మేము లేని టైం చూసి మీరు హైదరాబాద్ పైన అటాక్ చేసారు అని చెప్పేసి. ఆ వారి పేరే బ్యాటిల్ ఆఫ్ చందుర్తి. దీంట్లో ఇంగ్లీష్ విన్ అవుతుంది. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ వాండీవష్. ఇదెందుకు? టు రిమూవ్ ఫ్రెంచ్ కంప్లీట్లీ ఫ్రమ్ ద ఇండియా. అయితే దీంట్లో ఫ్రెంచ్ వాళ్ళకి సపోర్ట్గా కౌంట్ డి లాలీ, ఇంగ్లీష్ వాళ్ళకి సపోర్ట్గా కొలోనల్ ఐర్కోట్ ఉంటారు. దీంట్లో ఇంగ్లీష్ విన్ అవుతుంది. సో ఫ్రెంచ్ వాళ్ళు కంప్లీట్లీ ఎలిమినేట్ అయిపోతారు ఇండియా నుండి. ఈ థర్డ్ కర్ణాటిక్ వార్ ఎట్లా ఎండ్ అయింది? ప్యారిస్ ట్రీటీతోని. ఇది ఎప్పుడు జరిగింది? 1764లో. అయితే ఈ యూరోపియన్స్ రావడం వల్ల ఇంపాక్ట్స్ ఏమున్నాయి? ఎకనామీ మనకు తగ్గిపోయింది, కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అదైంది, దాదిని సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసారు, తీన్ కతియాని కూడా ఇంట్రడ్యూస్ చేసారు, అండ్ కొత్త టెక్నాలజీస్ కూడా ఇంట్రడ్యూస్ చేసారు. ఇన్ అప్కమింగ్ వీడియో ఐ విల్ డిస్కస్ అబౌట్ ద మేజర్ autonomous states and minor autonomous states.